కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి యొక్క ఆస్థానాన్ని దానం ఇచ్చేసాం మేము. భారతదేశంలో 7 లక్షల పైచిలుకు ఎకరాలు ఈ రోజు ఇచ్చేసాం మేము. అన్యాక్రాంతమైనాయి. 35% ఆఫ్ పాపులేషన్ ఎంక్రోచ్డ్ బై సమ్ అదర్స్, 90% దే ఆర్ నాన్ ముస్లిం. హిందూపురం పార్లమెంట్ మరియు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు మీ శ్రేయోభిలాషి, మీ మనిషి, మీ సేవకుడు ఎన్ ఆరిఫ్ అలీ తెలియజేసే కొన్ని ముఖ్య విషయాలు. దేశ ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని 140 కోట్ల భారతీయుల మేలు కోరి మీ ముందుకు తెస్తున్నాను. 1947 నుండి 2014 వరకు దేశాన్ని అత్యధిక శాతం పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందు 3 పర్యాయాలు కాంగ్రెసేతర పార్టీలు పాలించాయి. అయినా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 67 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2014 నుండి 2024 వరకు ఈ 10 ఏళ్ల బీజేపీ మోడీ పాలనలో 140 కోట్ల మంది భారతీయుల అనుబంధాన్ని, ఆప్యాయతలను, సోదరాభావాన్ని, దేశ సమగ్రతను చిన్నాభిన్నం చేశాయనడంలో ఎటువంటి అనుమానం లేదు. 2014 వరకు మేం భారతీయులం అనే మేము 2014 నుండి నేటి దినం వరకు ఈ 10 సంవత్సరాలలో నేను హిందువుని, నేను ముస్లింని, నేను సిక్కుని, నేను క్రైస్తవుణ్ణి, నేను దళితుణ్ణి అని ఒకరినొకరు గోడలు కట్టుకొని ఒకే దేశంలో 100 భాగాలుగా విడిపోయే దౌర్భాగ్యం వచ్చింది. దీనికి కారణం తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి రాబందు లాంటి బీజేపీని గద్దెనెక్కించడం. 2014 వరకు 400 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ నేడు 1200 కావడానికి కారణం కాంగ్రెస్ ని గెలిపించకపోవడం. 60 రూపాయలున్న లీటర్ పెట్రోలు 110 రూపాయలు కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ మరియు వారి మిత్రపక్షాలైన టీడీపీ, వైసీపీని గెలిపించి తప్పు చేయడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య మధ్యతరగతి పేదవాడు కూడా 3 పూటల కడుపు నిండా తినడానికి కావలసిన నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండేటివి. కులాల మతాల మధ్య చిచ్చు, సోదరుల్లా ఉన్న మనలో గొడవలు సృష్టించి బీజేపీ, మోడీ విదేశాల నుండి నల్లధనం వెనక్కు తెస్తామని చెప్పి దేశ ప్రజల లక్షల కోట్ల రూపాయలు బీజేపీలోని పెద్దల మద్దతుతో కొంతమందికి దోచిపెట్టి సురక్షితంగా విదేశాలకు తరలించారు. దేశంలో అభివృద్ధి కుంటుపడింది. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి యువత తప్పుడు మార్గాలలో నేరస్తులుగా మారి దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గిట్టుబాటు ధరలు లేక దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతలైన రైతన్నలు కూలీలుగా కొంతమంది, నైట్ వాచ్మెన్లుగా కొంతమంది ఆ పనులు చేయని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ ను గెలిపించకపోవడం, బీజేపీ వారి తొత్తులైన టీడీపీ, వైసీపీని గెలిపించడం. 100 ఏళ్ల ముందుకు సాగే క్రమంలో ఉన్న దేశాన్ని బీజేపీ వారి మిత్రపక్షాలు గడిచిన 10 ఏళ్లలో 100 ఏళ్లు వెనక్కు నెట్టారు. ఎన్ఆర్సీ, సిఏఏ, యూసీసీ లాంటి అనవసర రాజ్యాంగ విరుద్ధ చట్టాలను, ప్రజాస్వామ్య వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి దేశాన్ని మరొక్కసారి విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మణిపూర్లో దళితులపైన, క్రైస్తవులపైన పాశవిక దాడులు చేస్తూ రావణ రాజ్యాన్ని తలపిస్తూ మరోపక్క శ్రీరాముని పేరుతో రాజకీయం చేస్తున్నారు. ప్రజలు ఆలోచించండి. మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. పేదరికం రూపుమాపాలంటే కాంగ్రెస్ గెలవాలి. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే కాంగ్రెస్ రావాలి. మహిళలకు భద్రత కలగాలన్నా, రామరాజ్య స్థాపన జరగాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. కాంగ్రెస్ గెలవాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగాలంటే కాంగ్రెస్ గెలవాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఎన్ఆర్సీ, సిఏఏ, యూసీసీ వంటి నల్ల చట్టాలు పోవాలంటే కాంగ్రెస్ గెలవాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. మన రాష్ట్రంలో పోలిస్తే కాంగ్రెస్ పాలించే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్న గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు తక్కువ. అవి మన రాష్ట్రంలో కూడా అమలు కావాలంటే కాంగ్రెస్ రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి కలగాలంటే కాంగ్రెస్ గెలవాలి. హస్తం గెలవాలి. నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలన్నా, హిందూ ముస్లిం క్రైస్తవులు అన్యోన్యంగా ఉండాలన్నా
కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు. జై హింద్. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు.